నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైసీపీ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనిత నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్న ప్రభుత్వం చోద్యం గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం అరుంధతి సినిమాలో పశుపతి మాదిరిగా వైసీపీ భూతానికి చంద్రబాబు సమాధి కట్టారు మహాసేన రాజేష్ అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడ్డారని తెలిపారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత టీడీపీ జనసేన కార్యకర్తలపై ఉందని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టినా ఎవరూ రెచ్చపోవద్దని చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు, క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. అది ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం, క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితి శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, మిస్బా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే, అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనలో దేశమంతా ఉలిక్కి పడిందన్న ఆయన రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ
రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలిగా ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ లేదా మొన్న వైసీపీ పుట్టింది బ్రతుకుతుంది తప్పుడు ప్రచారంలో అని వైసీపీని చంద్రబాబు సమాధి చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ విమర్శించారు. ప్రేతాత్మగా మారిన వైసీపీ ఆ సమాధి నుంచి ఫేక్ ప్రచారం మొదలుపెట్టిందని అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతన్ని బ్రతికి ఉండగానే సమాధి చేశారని, అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరుంధతి సినిమాలో ప్రేతాత్మగా మారిన పశుపతి సమాధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినట్లే నేడు వైసీపీ కూడా ఆ సమాధి నుంచి బయటకు రావడానికి దుష్ప్రచారాలను మొదలుపెట్టిందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ ఫేక్ ప్రచారం బాగా విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా నెల బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి. అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి. కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకే, నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు.
అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదలు నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. దీని మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుపతికి చేరుకున్నారు. కూటమి కార్యకర్తలు హోంమంత్రికి అలిపిరి వద్ద స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన ఆమె బయలుదేరి వెళ్లారు. అలిపిరిలోని తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడకన ప్రారంభించారు. శుక్రవారం రాత్రి తిరుమలలో బస చేసి శనివారం ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి వచ్చినట్లు తనికెళ్ల భరణి తెలిపారు. కలియుగ వైకంఠం యాదాద్రిని భక్తులు దర్శించుకోవాలని కోరారు. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా
దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగిన మార్పులు, దీని మీద ప్రభుత్వం బోల్డంత డబ్బు వెచ్చించి పరమ వైభవంగా, అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్నీ కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నరసింహాయ. చంద్రబాబు పుంగనూరు వచ్చినప్పుడు వైసీపీ నాయకులు దాడి చేస్తే దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేశాడు కాబట్టే చంద్రబాబు భయపడలేదని, దోచుకున్నారు కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా థియేటర్, సినిమా థియేటర్, చర్చ్ థియేటర్ ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నికల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా, లేదా నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. పడవలని వంశీలందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు. పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిజమే నమ్మించండి పుల్లు అనుకోని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. పడాలని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్ తగలబెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం. మీరు నడిపింది రావణ రాజ్యం. మీరు చేసింది రావణ కష్టం. మేము చేసేది రాముడి పరిపాలన. ఇక నుంచైనా నోరు మూసుకో. నువ్వు పిచ్చి వాళ్ళు అయితే నాలుగు కోపం ఏంటనుకుంటున్నారు? ఓకే. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ఫామ్ ఆయిల్ రైతులకు, ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులకు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఏవోలు, హెచ్ఓలు, రైతులు పాల్గొన్నారు. ప్రాంతాలలో ఈ ఆయిల్ పామ్ అనేది మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. నీరు ఎక్కువగా సమృద్ధిగా ఇస్తే కనుక ఆయిల్ పామ్ మంచి దిగుబడులు వస్తాయి. కనుక మనకి ఈ బోర్వెల్స్ ఉన్న ప్రాంతంలోనే ఎక్కువగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. బోర్వెల్స్కి డ్రిప్ సదుపాయం, అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ పామ్ పంటలకి నీళ్లు సదుపాయం కల్పించడం అనేది రైతుకి మనకి నీటి ఆదాయం, తర్వాత కరెంటు వినియోగంలో ఆదాయము అన్నీ కలిసి రాగా ఆదాయం కూడా మనకి దిగుబడులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే స్థిరమైన నిలకడైన నీరు అనేది వెళ్ళటము, నీటి ద్వారా ఎరువులు ఇవ్వటము అనేది రైతుకి లేబర్ పరంగా కూడా పని కలిసి వస్తుంది. చెట్టుకు కూడా చాలా కంఫర్టబుల్గా నీరును ఎరువులు వెళ్తాయి. కనుక ఈ సంవత్సరం నుంచి కూడా ఖచ్చితంగా ఆయిల్ పామ్ వేసుకునే రైతులు ఆయిల్ పామ్ అప్లికేషన్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ అప్లికేషన్ కూడా పెట్టుకునేటట్టుగా మ్యాండేటరీగా చేసి మేము ఇది తీసుకెళ్తాం ఈ ప్రోగ్రామ్. రాజమండ్రిలో ఆగస్టు 10, 11వ తేదీల్లో 31వ ఏపీ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో జరగబోతున్నాయి. ఆగస్టు 10, 11వ తారీఖుల్లో
ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్లో వైద్య జంక్షన్ దగ్గర జరగటానికి నిర్ణయం చేశారు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీని అందరూ సహకారం ఇవ్వాలి. ఆరోగ్య లక్ష్యాన్ని చేర్చేదానికి ఇది ఒక మార్గం. మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమండ్రి నగరానికి ఉంది. దీన్ని విజయవంతం చేయవలసిన అందరినీ కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆందోని గారు వారి మిత్ర బృందం అంతా కూడా దీన్ని భుజాన మీద వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ సహకరించండి, విజయవంతం చేద్దాం. క్రీడా కేంద్రంగా రాజమహేంద్రాన్ని మార్చడంలో మనందరం కూడా చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తాము. అంతా కూడా ఒక 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారండి. అలాగే ఇది స్కూల్ గేమ్స్లో ఉంది, యూనివర్సిటీ గేమ్స్లో ఉంది. మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలామంది యూనివర్సిటీలో మెడల్స్ సాధించారు. దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి. స్పోర్ట్స్ కోటా ఉంది, మినిస్ట్రీ యూత్ అఫైర్స్లో కూడా దీనికి స్థానం ఉంది, సాయి అకాడమీలో ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ని నేర్చుకొని గేమ్ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యుకేషనల్గా ఫిజికల్గా కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ 31వ స్టేట్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. తూగో జిల్లా వ్యాప్తంగా రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాజమండ్రి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. శుక్రవారం రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరాల కోసం 9494060060 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. రాజమహేంద్రవరం నగర ప్రజలందరికీ నమస్కారం. మనకి ఐఎండీ ఫోర్కాస్ట్ చేసిన విధంగా రాబోయేటటువంటి 2-3 డేస్లో బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయిన డిప్రెషన్ కారణం చేత మనకి హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ప్రెడిక్ట్ చేయడం జరిగింది. నగరపాలక సంస్థ నుంచి మా వంతు మీ అందరికీ ఉపయోగపడడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ 24/7 ఆపరేషన్లో ఉంటుంది. దీని యొక్క నెంబర్ 9494060060. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అది ఇనండేషన్ అయినా కానీ, వాటర్ సప్లై అయినా కానీ, స్ట్రీట్ లైటింగ్ అయినా కానీ, లేకపోతే ట్రీ ఫాల్ అయినా కానీ, ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు నగరపాలక సంస్థకి తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ అలాగే సీజనల్ డిసీజెస్ వ్యాపించేటటువంటి సీజన్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాచి చల్లారి నీరే తాగవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కార్పొరేషన్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ని మరింత శుద్ధి చేసి మీ అందరికి కూడా పంపించడానికి ఇంక్రీస్డ్ లెవెల్ ఆఫ్ క్లోరినేషన్ అలాగే పిఎస్సిని కూడా మనం ట్యాకిల్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అండ్ మీ ఇల్లు అలాగే మీ పరిసరాలన్నీ కూడా క్లీన్గా ఉంచుకునేలాగా, వాటర్ ఇనండేషన్ ఎక్కడా లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శనివారం జరిగే గిరి ప్రదర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్, మేయర్, జీవీఎంసీ బృందం శుక్రవారం సింహాచలం కొండపై పర్యటించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తీసుకున్న సౌకర్యాలపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. షైన్ బోర్డులు ఏర్పాటు, క్యూ లైన్స్, శానిటరీ, మంచినీటి సౌకర్యాలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం, కరాటం, కృష్ణమూర్తి, ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.